విజయవాడలో బోర్డు తిప్పేసిన అద్విక ట్రేడింగ్ కంపెనీ స్కామ్లో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. 2 రోజుల క్రితం నిర్వహించిన సోదాలు ఆదిత్య ల్యాప్టాప్లో సమాచారం ఆధారంగా హైదరాబాద్, బెంగళూరు వెళ్లిన ప్రత్యేక బృందాలు నగదు బదిలీ చేసిన ఖాతాలతో పాటు పలువురు ఏజెంట్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఆదిత్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారంతో అద్విక కంపెనీ డైరెక్టర్లు, ఏజెంట్లు పరారయ్యారు. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇన్వెస్టర్లకు చెల్లించే కొంత నగదు ఏజెంట్ల ఖాతాలో ఉందని, అది సుమారు 15 నుంచి 20 కోట్లుంటుందని ఆదిత్య పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఆదిత్య ఆర్థిక నేరాలపై గతంలో భవానీపురం పోలీస్ స్టేషన్లో 2 కేసులు, భీమవరంలో ఓ కేసు నమోదయ్యాయి. కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారంతా ఏజెంట్ల ద్వారానే పెట్టారు. వీరు ఎక్కువ మందితో నగదు కట్టించేలా పలు ఆఫర్లు ఎరగా వేసేవాడు. వీరంతా పోటీపడి తమకు తెలిసిన వారితో పెట్టుబడులు పెట్టించారు. 100 మంది బాధితులు ఉండటంతో ఈ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఆదిత్యతో సంబంధం ఉన్న వ్యక్తుల సమాచారం సేకరించి పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాధితుల నుంచి వసూలు చేసిన నగదు ఎక్కడ, ఏ రూపంలో పెట్టుబడి పెట్టారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అద్విక కంపెనీ బోర్డు తిప్పేసిందనే సమాచారంతో బాధితులు కార్యాలయాలకు క్యూ కడుతున్నారు.